హలో అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. నేను ఈరోజు తోటకూర ఫ్రై చేస్తున్నాను. మీరు చాలాసార్లు తినే ఉంటారు తోటకూర ఫ్రై. అయితే ఒక్కొక్కరు ఒక్కో విధానంలో చేస్తారు కదా. మనం చేసే పద్ధతిని బట్టి ఆ యొక్క రుచి మారుతూ ఉంటుంది. అయితే చూద్దామా, ప్రాసెస్లోకి వెళ్దాం. తోటకూర ఫ్రై ఈజీగా తక్కువ ఆయిల్తో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఏ విధంగా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. ఇదిగోండి, తోటకూర ఫ్రైకి నేను 2 కట్టలు తీసుకున్నాను. తోటకూర ముందేనండి శుభ్రం చేసి కడిగేసాక అప్పుడు కొయ్యాలి. ముందే కోసేసాక కడుగుతారు చాలామందిని. కోసాక కడగకూడదండి. దాంట్లో డస్ట్, ఇసుక, మట్టి సరిగా పోదు సరికదా. ఆకులు వాటర్ పీల్చేసుకుని కూర వాటరీగా ముద్దగా జావలా ఉంటుంది. అలా కాకుండా మనం ముందే క్లీన్ చేసి కడిగి నీళ్ళు ఓడిపోయిన తర్వాత కట్ చేసుకోవాలండి. అప్పుడైతే కూర నీట్గానే ఉంటుంది, పొడిలాడుతుంది. దీనికోసం నేను 2 కట్టలు తోటకూర తీసుకున్నాను. తర్వాత పప్పులండి, వేరుశనగ గుళ్ళు, వేపిడి శనగపప్పు, జీలకర్ర, ఆవాలు అవన్నీ అందులో ఒకసారి వేస్తాను. ఇదిగో వెల్లుల్లిపాయలు, ఇదిగో 2 ఎండుమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు తాలింపు స్టార్ట్ చేస్తాను. ఇదిగోండి, స్టవ్ అంటించి పెనం పెట్టుకున్నాను. ఫ్రై అనగానే ఎక్కువ ఆయిల్ వేసేయక్కర్లేదండి. ఇదిగో ఒకటే గరిటె నేను ఆయిల్ వేసాను. ఫ్రై అనగానే చాలామంది ఎక్కువ ఆయిల్ వేసేస్తారు. అలా కాకుండా తక్కువ ఆయిల్ వేసి మనం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. కలుపుతూ ఉండాలి సిమ్లో పెట్టి. హెల్దీగా కూడా చూసుకోవాలి కదండి, ఎక్కువ ఆయిల్ తినకూడదు కదా. ఆయిల్ హీట్ అయ్యాక పప్పులు వేసాను నేను. ఫ్రై అనగానే మనం ఎక్కువ దాని నిండా ఆయిల్ వేసేయక్కర్లేదు. తక్కువ ఆయిల్ వేసినప్పటికీ కూడా సిమ్లో పెట్టేసి దాన్ని వెల్లుల్లి కూడా వేసేస్తున్నాను. సిమ్లో పెట్టి మనం వేరే పని చూసుకుంటే అప్పుడప్పుడు అలాగా కలుపుతూ మగ్గనిస్తే అయిపోతుందండి ఫ్రై అయినా కానీ. ఓకేనా, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇది తోటకూర వేస్తాను. కొద్దిగా వేగిన తర్వాత మరి మాడిపోకుండా చూసుకోవాలి. కూరకి ఏదైనా టేస్ట్ తాలింపులోనే వస్తుందండి. తాలింపు ఏగకుండా ఉండకూడదు, అలా అని మాడిపోకూడదు. దోరగా ఏగాలి, ఎంతవరకు కావాలో అంతవరకు ఏగాలి. నేను ఆకుకూర కదా అని దీంట్లో కరివేపాకు వేయట్లేదు, సరేనా. కరివేపాకు అవసరం లేదు, ఎందుకంటే తోటకూరే కదా, అంత ఆకులే కదా. నా పోపులు ఏగాయి, ఆకు వేసేస్తున్నాను. మొత్తం ఒకేసారి వేసేసి ఒకసారి కలుపుదాము. పోపు పెట్టడంలోనే ఉంటుందండి కూర యొక్క రుచి. మాడిపోకూడదు అనమాట. మాడితే టేస్ట్ మారిపోతుంది. అలానే ఎక్కడ పచ్చిగా కూడా వేసినా బాగోదు. ఓకే, ఇలా 2 నిమిషాలు మనము దీన్ని మగ్గిన తర్వాత సిమ్లో పెట్టాలి. ఇప్పుడు పసుపును సాల్ట్ యాడ్ చేద్దాము. పసుపు ఇప్పుడు కూడా లిటిల్ బిట్టేనండి, తక్కువే వేసుకోవాలి. ఎందుకంటే పసుపు ఎక్కువైతే ఆ టేస్ట్ బాగోదు, పసుపు స్మెల్లే వస్తుంది కూర అంతాను. ఆకు దగ్గరికి అయిపోయి తక్కువ అవుతుంది కాబట్టి ఉప్పు చూసి వేసుకోండి. చాలా తక్కువ పడుతుంది. ఆకుకూరల్లో ఉప్పు ఉంటుందండి సహజంగానే. ఆకుకూరలో ఉప్పు ఉంటుంది, అంటే తోటకూరలో తక్కువ ఉంటుంది, పాలకూరలో అలాంటిలో ఉప్పు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆకుకూర ఎప్పుడైనా మనం ఉప్పు చూసి వేసుకోవాలి. ఇది కొంచెం ఇలా హైలోనే ఉంటేనే దీంట్లో వాటర్ మగ్గిపోయి మనకి కూర అనేది పొడిగా వస్తుంది. నాకు పొడిగా ఇష్టమండి తోటకూర ఫ్రై. మరి మీకు ముద్దగా ఉంటే ఇష్టమా? మీకు ఎలా కావాలంటే అలా చూసుకోండి. వాటర్ ఎక్కడ పెట్టుకోవడం, ఇందులో ఆకుల వాటర్. ఇది కొంచెం ఎగిరిన తర్వాత ఇదిగో నేను కారం కూడా యాడ్ చేసేస్తాను. ఆకుకూరలు అనగానే కారం కూడా ఎక్కువ పట్టదండి, తక్కువే పడుతుంది. చూసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు కారం. నేను చాలా తక్కువే వేసాను, 1/2 టీ స్పూన్కి కూడా ఇంకా తక్కువే వేసాను. ఆకు తక్కువగా ఉంటుంది కదండి వేగేసరికి, అందువల్ల. అప్పుడప్పుడు ఇలా ఆకుకూరలు తింటే మంచిదండి పిల్లలకి. పప్పు ఆకుకూర లేదా ఆకుకూర ఫ్రై లేదా ఆకుకూరనే పులావ్లా చేసేయడము, పచ్చడిలా చేయడము, వేపుడులాగా ఎలా అయినా కానీ ఏదో రకంగా ఏదో విధంగా తినిపించాలి పిల్లల్ని. చాలామంది పిల్లలు ఆకుకూరలు తినమని ఆరాం చేస్తారు. ఎప్పుడు ఒకే ప్రొసీజర్ ఒకే టేస్ట్ కాకుండా అప్పుడప్పుడు టేస్ట్ మారుస్తూ చేసే విధానం మారితే అందులో రుచి కూడా మారుతుందండి.
ఇందులో వాటర్ అంతా ఎగిరిపోయింది. నేను సిమ్లో పెట్టి లిడ్ పెట్టేస్తాను, కొద్దిసేపు మగ్గనిస్తాను. చూద్దాం. ఇదిగోండి మన తోటకూర ఫ్రై అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. డిష్ అవుట్ చేద్దాం మనం దీన్ని. ఇప్పుడు ఇలాగా పొడి పొడిలాడితే బాగుంటుందండి తోటకూర ఫ్రై. ఇలా పొడి పొడిలాడితే మీకు ఎంతమందికి ఇష్టం? మెత్తగా మెత్తగా జావలా ఉంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేస్తారా? ఇదిగో అయిపోయింది తోటకూర ఫ్రై, తినడానికి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.